ఇక విద్యుత్ ఉద్యోగుల ఆందోళన బాట. ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లోనే ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సోమవారం నుంచి దశలవారీ ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన తప్పదని గత నెల 25న 23 యూనియన్లు, అసోసియేషన్లు యాజమాన్యాలకు నోటీసులు కూడా ఇచ్చారు. వారి నుంచి స్పందన రాకపోవడంతో ఆందోళన చేపట్టారు. సోమవారం నుంచి ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్లలో విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. 17, 18 తేదీలలో భోజన విరామం సమయంలో రాష్ట్రంలోని అన్ని సర్కిల్ ఆఫీసుల ముందు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నారు. 19న రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు. 22వ తారీఖున అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రాలు అందించనున్నారు. అప్పటికి యాజమాన్యాలు స్పందించకపోతే 24న 23 సంఘాలతో కూడిన జేఏసీ, కాంట్రాక్టు కార్మిక సంఘాలు సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు.